రక్షణ పొందిన మనము మన యొక్క పరిచర్య అంతా మన సొంత ఇంటిలోనో, మన గ్రామంలోనో ఇలాగా ప్రభు కూడా చెప్పాడుగా. మరి తనకి అపోస్తల కార్య గ్రంథంలో మనం చూస్తాము. ఎక్కడెక్కడ మనం సాక్షులుగా ఉండాలంట. అలాగా భూదిగంతం వరకు కూడాను యెరూషలేము మాత్రమే కాదు, యూదేయుల మధ్య మాత్రమే కాదు, సమరయుల మధ్య మాత్రమే కాదు, భూదిగంతం వరకు కూడా. అట్లాగా మన పరిచర్య ఇంటి వారి రక్షణ కొరకు, అలాగే మన గ్రామస్తుల రక్షణ కొరకు, మనతో కూడా ఉద్యోగం చేసే వారి యొక్క రక్షణ కొరకు, ఇలాగ మన జిల్లా కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాము. అలాగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అనేక ఆత్మలు రక్షించుకొని ఆయన రాజ్యాల్లో ఆయన చేర్చుకుంటాడు కదా. ఇక్కడ ఈ మొదటి అధ్యాయంలో మనం నేర్చుకున్న ఆ ఆ పాఠం ఏంటంటే, అంద్రియ తన సహోదరుని పేతుని ప్రభు దగ్గరకు తీసుకొచ్చినాడు. ఫిలిప్పు ఏమో నతనయేలుని మరి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినాడు కదా. 6వ అధ్యాయంలో వారి విషయం మనం చూసుకున్నాముగా. ప్రభు ఏమో ఫిలిప్పుని అడిగితే అంద్రెయ వచ్చి ముందుకొచ్చి వచ్చినాడు. సరే, ఇట్లాగే వీళ్ళకి వచ్చిన విషయము తర్వాత 12వ అధ్యాయంలో కూడా అయితే యోహాను సువార్త 12వ అధ్యాయం కూడా మనం చూస్తాను నేను. యోహాను సువార్త 12వ అధ్యాయము 22 వచనాలు చదువుకున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి పోన్లే 20 వచనం నుండి 22 వరకు చదువుకున్నాం. చదవగల నాయన. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను. చాలే గారు. ఇక్కడ మనం చూస్తాము, ఆ గ్రీసు దేశస్థులు అంటే ఆ పండుగలో వచ్చిన వాళ్ళు యేసు ప్రభువుని చూడాలని వచ్చినారు. ఆ వచ్చిన వాళ్ళు మరి ఫిలిప్పు దగ్గరికి ఎందుకు వచ్చారయ్యా? ఇందాక మనం అన్నట్టు 12 మంది శిష్యులు అంటే ఆ శిష్యుల్లో ఎవరినో, ఆ పేతురునో లేకుంటే యోహానో యాకోబునో ఎవరి దగ్గర మాట్లాడచ్చు కదా. కనపడ్డ వాళ్ళు ఎవరో ఒకరు అంటే సరేలే, దాంట్లో కూడా ఒకవేళ ఈ ఈ ఎవరు ఈయన ఈ ఫిలిప్పు చాలా మంది భక్తులు అంటే ఫిలిప్పు సరే, అది ఎందుకు మరి కనుక సరే, ఈ ఫిలిప్పు దగ్గరకు వచ్చారు. ఫిలిప్పు దగ్గరకు వచ్చినప్పుడు ఫిలిప్పు నేరుగా ప్రభు దగ్గరకు తీసుకుపోయి, ప్రభువా ఇదిగో గ్రీస్ దేశస్తులు మేము చూడాలంటున్నారని పరిచయం చేయొచ్చుగా. చూడండి, అందరైతే చెప్తున్నాడు. అంటే దీంట్లో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మరి ఆ ఆధిక్యత ఏంటి? ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి ప్రభువుకు పరిచయం చేసే ఆ ధనంలో వచ్చే ఆ మెప్పు, లేకుంటే ఏమనుందాం, ఆ అప్రిషియేషన్ అంటే నన్ను అది తన సొంతగా ఆయన మాత్రమే తీసుకోకుండా తన తోటి శిష్యుడైన అంద్రేయని కూడా తీసుకుపోతున్నారు. అంద్రేయ, ఇదిగో వీళ్ళు ప్రభుని చూడాలనుకుంటా ఉన్నారు. ఇద్దరు కలిసి వారిని ప్రభు దగ్గరికి తీసుకొని పోయారు. దీంట్లో మనం నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఇలాగా మనము ఇద్దరు కలిసి పని చేయటము అంటే సంఘములో ఉన్నారనుకుంటున్నాను. సంఘంలో విశ్వాసులు ఒకే ఒకటి, కానీ సాధారణంగా మరి హౌస్ విజిటింగ్ పోయేదానికి ఒక్కరుగా పోకూడదుగా. ఒకళ్ళు ఎవరు లేకపోతే కనీసం భార్యనే తీసుకొని పోవాలి. సంఘ పెద్దలు ఇద్దరు కలిసి పోవాల. సాధారణంగా ఒకరుగా పోకూడదు, ఇద్దరు పోవాల. ఎందుకు పోవాలంటే కారణాలు కూడా ఉన్నాయిలే. మరి ఒక కారణం ఇట్లాగా వీళ్ళిద్దరూ తీసుకుంటున్నప్పుడు, ఇద్దరు నన్నప్పుడు మనకు సమయం దాటిపోతుంది కనుక మరి త్వరగానే ముగిచేస్తాను. మరి ఈ విషయంలో ఇద్దరు కలిసి పని చేయాల. దాంట్లో ఒకటేమో తోటి విశ్వాసులను మనము సన్మానిస్తా ఉన్నాము. ఇంకొకటేమో ఇద్దరు కలిసి పనిచేస్తే దేవుడు ఘనకార్యాలు జరిగిస్తాడు నాయన. పాత నిబంధనలో మరి రెఫరెన్స్ చెప్పండిలే. ఏం రాయబడిందంటే, ఒక యోధుడు యుద్ధం చేస్తే 1000 మందిని సంహరిస్తాడు.
ఇద్దరు యోధులు కలిసి యుద్ధం చేస్తే 10,000 మందిని సంహరిస్తారంట నాయన. 2,000 మంది కాదు. ఇంకో మాట చెప్పాలంటే మల్టిప్లికేషన్ ఫ్రాక్షన్ ఒకటుంది. అట్లాగా మరి 2,000 కంటే తక్కువే. కానీ దేవుని వాక్యం చెప్తుందంటే మరి 10,000 మందిని సంహరిస్తారు. అంటే అట్లాగా ఇద్దరు కలిసి పని చేస్తే ఈ విషయాన్ని ఇద్దరు కలిసి పని చేయాలంటే కుటుంబం దగ్గర నుంచి ప్రారంభిస్తే భార్యాభర్తలు కూడా కలిసి మరి పని చేస్తేనో అందుకని నేను ఏమంటున్నానంటే ఈ దినాల్లో ఈ ఆన్‌లైన్‌లో మరి ఈరోజైతే 5 గంటలకు గాని మరి బుధవారం అయితే 4:30 గంటలకి ఆయనలో కలుసుకోవాల్సొస్తుంది నేను. ఇలాగా ఉదయాన్నే 4:30కు కూడా ప్రారంభించే మీటింగులుంటా ఉన్నాయి. రాత్రి 10, 10:30 దాకా కూడా పోయే ఒక మీటింగులున్నాయి. ఈ దినాల్లో వాటంతా కనెక్ట్ అవుతూ ఏం చేస్తారంటే కుటుంబ ప్రార్థన పక్కన పెట్టేస్తున్నారాయన. హుహు. నేను అంటే మాకొక ఈ యొక్క యూఎస్ వాళ్ళతో కనెక్షన్ ఉన్నది. ప్రతిదినం 6-7 గంటల వరకు ఉంటది. నేను మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతా. ఎందుకు డిస్కనెక్ట్ అవుతానంటే ఇక్కడ కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేస్తారు. ఆ కుటుంబ ప్రార్థన డిస్కనెక్ట్ అయి నేను అవుతా ఉంటామనమాట. అంటే మనం ఏం చేయాలంటే కుటుంబ ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి నాయన. అందులో కుటుంబ ప్రార్థన కూడా ఉదయము, రాత్రి ఉదయకాలం చదువుకుండాలా, సాయంకాలం కూడా కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి అంటే దానివల్ల చాలా లాభాలున్నాయి. అనుభవపూర్వకం చెప్తున్నాను నాయన. నాకు నలుగురు పిల్లలు. ఆ నలుగురు పిల్లలు చిన్న వయసులోనే ప్రభువుని నమ్ముకొని దేవుని కొరకు వాళ్ళు మరికి వాళ్ళు దీవించబడ్డారులే. ఇందాక నేనన్నానుగా ఏమన్నాను? యేసయ్యని నమ్ముకుంటే పరలోకం మనకిచ్చాడు. అదే సందర్భంలో భూసమైన ఆశీర్వాదాలు ఇస్తా అని చెప్పాడు కదా! అట్లాగా భౌతికంగా కూడా అనేక రీతిగా ఆశీర్వాదాలు పొందేదానికి ఆస్కారం ఉంది. వాళ్ళు చిన్న వయసులోనే ప్రభువుని నమ్ముకొని, రక్షణ పొంది, బాప్తిసం తీసుకొని, దేవుని యొక్క మహా కృపను బట్టి ఆయన పరిచర్యలో ముందుకు సాగిపోతా ఉన్నారు నాయన. అలాగా వాళ్ళు మరి ఆత్మ సంబంధమైన దీవెనలు మేళ్ళు పొందాలి అంటే, కుటుంబముగా భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటా ఉంది. నిజమేలే. కుటుంబ ప్రార్థన అంటే ఒకసారేమో ఆహ్, భర్త మీద భార్య అలిగి వంటగదిలోనే ఉంటది రాదా అమ్మ. ఇంకో రోజేమో ఈయనేమో భార్య మీద అలిగి ఈయన రాడు. ఇట్లాగా వారి మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా మరి సమస్యలు తీర్చబడి, ఒకటిగా కలిసి ముందుకు సాగిపోయేదానికి కుటుంబ ప్రార్థన సహాయం చేస్తది నాయనో. సరే. ఈ సందర్భంలో ఆహ్, ఆహ్, పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. అయితే చూడండి నాయన పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము 7వ వచనం. చదువుతావా? నన్ను చదవమంటావా? అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అర్థమైంది నాయన. ఇక్కడ చూడు పేతురు భక్తులు ఏం రాస్తున్నాడంటే, మరి యెచ్చా మనకు తెలుసు. పైనేమో భార్యను గురించి రాయబడి ఉంది. ఆ భార్య ప్రత్యేకంగా శారాని జ్ఞాపకం చేస్తూ శారా అబ్రహామును యజమానుడా అని పిలుస్తుందంటయో 6వ వచనంలో. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుని పిలుచొచ్చు అతనికి లోబడిండును. యజమానుడా. ఇప్పుడు ఇది చేస్తారో లేదు గానీ పూర్వ దినాల్లో మరి ఈ హిందువులు ఆ అమ్మ ఉదయం లేచి వెంటనే పోయి భర్త యొక్క పాదాలకు నమస్కారం చేస్తదట. చేసింట ఏమి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భర్తయే ప్రత్యక్ష దైవము. అట్లాగా. చూడండి. అలాగా శారా అబ్రహాముని యజమానుడా అని పిలుస్తా వచ్చింది. అప్పుడు కింద పురుషుడికేం చెప్తున్నాడంటే, భర్తకేం చెప్తున్నాడంటే, అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలో మీతో పాలువారున్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. అంటే జీవమును కృపావరములో అంటే పరలోక రాజ్యాన్ని వారసత్వంలో భర్తకి ఎలాంటి హక్కుందో భార్యకి కూడా అలాంటి హక్కుంది. నా అనుభవంలో యేసుక్రీస్తు ప్రభు నాతో మాట్లాడే విధానాలు వేరు వేరుగా ఉంటాయండి. అట్లాగా మరి సరే. ఆహ్, సరే ఏదేమైతేనేమి మరి చెప్పాలనుకున్న కొన్ని విషయాలు సమయాన్ని బట్టి నేను దాటిపోతా ఉన్నాను.
ఇలాగా కుటుంబ ప్రార్థన చేసినప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఘనకార్యాలను జరిగిస్తాడు. జీవమనే కృపావరములో నీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయడి. ప్రార్థనకు కూడా అభ్యంతరం వస్తుందంట. నేను భార్యాభర్త కలిసి ప్రార్థన చేయకపోతే మంచి విశ్వాసులే, దేవుని కొరకు ఆసక్తి కలిగి పనిచేసే దైవజనులే, కాదంటం లేదు. వారిద్దరూ కలిసి పని చేయకపోతారట, వాళ్ళ ప్రార్థన ఆలకించరట. చూడండి కదా, ఇద్దరు కలిసి ప్రార్థించేంత ఘనకార్యాలు జరిగిస్తాడు. అట్లాగో మరి నాలుగో విషయం కూడా చెప్పాలనుకున్నా కానీ మనకు సమయం లేదు కనుక ఇప్పుడు మానేస్తా ఉన్నాను. ఏది ఏమైతేనేమి ఈ అద్భుతములో అంద్రియ పిలుపు వాళ్ళ మధ్య ఉన్న ఆ సంబంధం ద్వారా మనం నేర్చుకున్న అనేకమైన ఆత్మీయమైన పాఠాలు నాలుగో సందర్భం కూడా చెప్పాలనుకున్నాను, కానీ ఒకవేళ ప్రభు అనుకున్న పరిస్థితి ఒకసారి మాట్లాడుకున్నాము. ఏది ఏమైతేనేమి ఈ ఆఖరి దినాల్లో మనము చేయవలసిన కార్యాలు ఏంటంటే ఇట్లాగూ రక్షణ పొందిన మనము నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో ఎదిగి వర్ధిల్లాలి. అదే సందర్భంలో అనేక ఆత్మల రక్షణ కొరకు మనము ప్రయాసపడవలసినవారుగా ఉంటా ఉన్నాము. ఇందాక నేను అన్నట్టు ఈ రక్షణ కార్యము మరి అంద్రియ పిలుపు ప్రారంభించినట్లు మన కుటుంబస్తులు, మన గ్రామస్తులు, మన బంధువులు రక్తసంబంధితో ప్రారంభించి అలాగ మనం ప్రార్థన చేసి అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించాలని ప్రభు యొక్క మహా గొప్ప సంకల్పం కదా. ఆఖరి దినాల్లో ఉంటున్న మనము మన ఈ రీతిగా ప్రయాసపడి అనేక ఆత్మరక్షణ కొరకు నేను సర్వసాధారణంగా అంటూ ఉంటాను. ఏమిటంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో పని భారం కూడా వాళ్ళ మీదే మోపుతాడు. అయితే కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు వేరే దైవజనుల్ని పంపించి వాళ్ళని రక్షణలోకి తీసుకొచ్చుకుంటాడు. కాబట్టి ఇష్టంని ఉంటా ఉన్న ఆఖరి దినాలు ఉంటున్న మనము ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగపరిచి అనేక ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడే రేపు ప్రభు వచ్చినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసున పిలువబడే ఆ పిలుపుకు పాత్రగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు, మరి సురేష్ బాబుకి, మరి సహోదరులు సహోదరులందరికి కూడాను మా కుటుంబ తరపున చెప్తా ఉన్నాం. నిజమే, మీరు మా కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు, మేము మీ కొరకు మీ పరిచయ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము. ఈ రీతిగా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుని ఈ మహాకృపా థ్యాంక్ యూ సార్. మహానుదర శక్తిముదర సర్వాధికారి నీ పాదాలకి వేలాది స్థుతులు స్తోత్రాలయ్యా. ఆయన ఈ ఉదయకాలం సమయంలో నా తండ్రి ఈ గూగుల్ మీట్లో ప్రతి ఒక్క బిడ్డను మీరు నాయన పేరు పేరున దీవించండి. నాయన మీరు మాట్లాడిన ప్రతి ఒక్క హృదయాన్ని నేను దర్శించండి. దేవానికి స్తోత్రం అయినా. అవునయ్యా, మీ మాటలో నా తండ్రి ఎన్నో మేళ్ళు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. నాయన అయ్యగారు మాట్లాడిన రీతిగా నాయన మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటలు ప్రతి ఒక్క హృదయాల్లోనైనా నింపుకునే దానికి సహాయం చేయమని, అదేవిధంగా నాయన ఈ వాక్యంనైనా నూరంతలుగా ఫలింపజేసేదానికి ప్రతి ఒక్కరినైనా మీరు దర్శించండి. నేను ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించినందుకు వేలాది స్తుతులు. అదేవిధంగా నైనా ప్రతి ఒక్కరినైనా ఈ ఉదయకాలంలో ఎంతో మంది ఈ మీటింగ్లో పాల్గొంటుండగా నా తండ్రి ప్రతి ఒక్కరినైనా మీరు నాయన దర్శించిన దేవానికి స్తోత్రం నా తండ్రి. ఇంకా నాయన ఎన్నో మీ మాటలు గొప్ప మాటలు వినేదానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరినైనా ఈ మీటింగ్లో కలిసి కట్టుగానైనా జీవించే హృదయాన్ని దయచేపని. దీంట్లోనైనా ఈ మీటింగ్లో బిడ్డలు ఎంతో ప్రయాసగానైనా ఈ మీటింగ్ని ప్రారంభిస్తున్నారయ్యా. అట్లాగే నేను ఇంకా ఎక్కువ మంది మీటింగ్లో పాల్గొనేదానికి సహాయం చేయమని, నీకే మహిమ గంతా ప్రభావం చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.